నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్ టైప్ ఆఫ్ జానర్స్లో సినిమాలు తీసిన రవిబాబు ఫస్ట్ టైం ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రేజర్ పేరుతో ఆయన రూపొందించిన సినిమా 8వ తారీఖు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఆ సినిమా గురించి, అలాగే తన కెరియర్ గురించి రవిబాబు ఏం చెప్తారో ఆయన మాటలో నిందాం. నమస్తే రవిబాబు గారు. నమస్తే సుబ్బారావు. సో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళా మనం కలుస్తున్నాము. నాకు గుర్తుంది సార్, నేను నా కెరియర్లో నా ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా మీరు ఉన్నాను. సో చాలా చాలా కాలం నుంచి మనకి పరిచయం ఉంది. ఫ్రీక్వెంట్గా కలవం కానీ బట్ పరిచయం అవుతుంది. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడు. అవును. సో 8వ తారీఖు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రేజర్ ఫ్రైడే. అవును. ఏంటి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది? ఎందుకు గ్యాప్ అంటే థియేట్రికల్ గ్యాప్. అంటే ఏమైందంటే కోవిడ్ దాకా కరెక్ట్గానే ఉంది. బట్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ థియేట్రికల్ ఫుట్ఫాల్స్ పడిపోయి ఆల్మోస్ట్ థియేటర్లన్నీ మూసేస్తారు. థియేట్రికల్ బిజినెస్ పోయినంత భయం వచ్చింది అందరికీ. గుర్తుంది అనుకుంటా మీకు. అవును. సో అప్పుడు మనం తీసే సినిమాలే అదో టైప్ సినిమాలు, ఎంతమంది వస్తారో తెలియదు మనకి. సో ఏ ఫ్రైడే ఏ సినిమాకి జనం వస్తున్నారో ఈ క్యాల్కులేషన్ అంతా పోయి. ఇంతకుముందు ఏంటంటే మనకి గ్యారంటీగా మనం ఈ పోస్టర్ వేసాం, ఈ ట్రైలర్ వేసాం అంటే ఓపెనింగ్ వస్తుందని తెలుసు మనకి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పోయింది అప్పుడు, ఆ పోస్ట్ కోవిడ్ సీజన్లో. సరే ఏం చేసామంటే సినిమాలు తీయాలి కానీ కొంచెం సేఫ్గా ప్లాన్ చేయాలని చెప్పేసి ఓటీటీ బిజినెస్ వైపు షిఫ్ట్ అయ్యాం. సో లాస్ట్ 3-4 years వాట్ ఎవర్ కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి వీ మేడ్ అబౌట్ 5 OTT ఫిల్మ్స్. బిజీగానే ఉన్నాం. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని సర్వీస్ చేస్తున్నాం అనమాట, అంతే. సో దాని తర్వాత ఇది సరే అయిపోయింది కదా ఇక అని చెప్పి థియేట్రికల్ సైడ్ ఒకసారి మళ్ళా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇటు వచ్చాం అనమాట. అది సో మీరు అన్నట్టు ఓటీటీ వైపు వెళ్ళారు కదా, సాటిస్ఫైడా? అంటే ఒక విధంగా బాగుంటుంది, ఒక విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాసెసెస్ అన్నీ అలవాటు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు ఏదైనా సరే మనం సిస్టమ్కి అడ్జస్ట్ అవటమే కదా మనం చేయగలిగింది, మన సిస్టమ్ని మార్చేవాళ్ళం కాదు. సో అక్కడ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫండ్ చేస్తాయి ప్రాజెక్ట్ని. ఇక్కడ కూడా అంతే కదా, డబ్బులు పెట్టేవాడితే లాస్ట్ సే. సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది ఓటీటీలో. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ వేరు ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్ బేసు, సబ్స్క్రైబర్ నీడ్స్ మీద వాళ్ళకి ఉన్నంత గ్రిప్ మనకు ఉండదు. మనకి కాంటెంట్ మీద ఉంటుంది. ఒక్కోసారి మనకి కాంటెంట్ మీద ఉన్న జడ్జిమెంట్ వాళ్ళ జడ్జిమెంట్తో క్లాష్ అవుతుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది స్టార్టింగ్లో. బట్ వన్స్ ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన తర్వాత నాకు, సో ప్రతిదీ ఒక అప్రూవల్ సిస్టంలోకి వెళ్ళిపోతే మనం, సో ఈ ప్రాసెస్ స్మూత్గా ఉంటుందని ఇది రెండో సినిమాకే ఇప్పుడు అర్థమైపోయింది. అక్కడ నుంచి ఇట్ వాజ్ ఓకే. బాగుండేది ఏంటంటే ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటంటే 100% రిస్క్, ఫండింగ్ ఇష్యూస్ ఉండవు. సో డెఫినెట్గా మనం స్మూత్గా ఇది కంప్లీట్ చేసి జస్ట్ హ్యాండ్ ఓవర్ చేయటం మన జాబ్. పబ్లిసిటీ అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓటీటీ ప్లాట్ఫామ్స్. అంటే యాజ్ ఏ మేకర్గా ఈ ప్రాసెస్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా? మిగతా మేకర్స్ గురించి నాకు తెలియదు సార్, నాకు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు, ఫేస్ అవ్వాలి. ఎందుకంటే నేను కథ చెప్పినప్పుడే వాళ్ళు గో హెడ్ అంటాం, లాస్ట్ ఫైనల్ కాపీ దాకా నాకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వటం, కాపీ చూసిన తర్వాత జస్ట్ వాళ్ళకి తోసింది ఏదో చెప్పటం, అంతే జరిగింది. కానీ నాకు మాత్రం పెద్ద ఇబ్బంది జరగలేదు. మరి మిగతా వాళ్ళ సంగతి ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్. సో ఆ ప్రాసెస్లో మీరు చేసిన 4-5 ప్రాజెక్టుల్లో మీకు మోస్ట్ సాటిస్ఫైడ్ ప్రాజెక్ట్ ఏది, బాగా డిసప్పాయింట్ చేసింది? అలా అనుకోను సార్ నేను. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేయడానికే కదా మనం ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక కథ ఓకే అయింది, దాన్ని అనుకున్న బడ్జెట్లో ఎగ్జిక్యూట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ ఎక్కడ ఏస్థెటిక్స్లో నా సినిమాల్లో కాంప్రమైజ్ ఉండదు. బడ్జెట్ చిన్నదైనా పెద్దదైనా సరే దానికి ప్రాపర్గా నేను అనుకున్నట్టు వచ్చేదాకానే తీస్తాం. అది దాంట్లో 2, 3, 4 నేను డైరెక్ట్ చేయలేదు, నేను జస్ట్ ప్రొడ్యూస్ చేశాను.
సో బట్ నేను ప్రొడ్యూస్ చేసినా కూడా నా ఎస్థెటిక్ వాల్యూస్, నా ఫిల్మ్ మేకింగ్ వాల్యూస్తోనే ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది. సో డిసప్పాయింట్మెంట్ అంటే ఏం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూషనే కదా మన జాబ్. సో దాని పర్ఫార్మెన్స్ అనేది మన చేతుల్లో లేదు కదా, అది వాళ్ళు అప్రూవ్ చేసిన స్క్రిప్ట్. సో దే విల్ పుష్ ఇట్ అంతేనమాట. సో ఏనుగు తొండం కానీ దాని ఎనుగుతున్నాం గట్టిగా చలో ఐ ఎంజాయిడ్ మేకింగ్ ఇట్ అండి. ఫన్నీ ఫిల్మ్, నేనే డైరెక్ట్ చేశాను అది. బట్ సరదాగా అనిపించింది ఆ ప్లాట్ కానీ, ఆ కాస్ట్ కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, అది చాలా చాలా సరదాగా అనిపించింది చేయటం కానీ చూడటం కానీ. ఎలా ఒప్పించారు ఈ ఈటీవీ వాళ్ళని? వాళ్ళ కొంచెం అడల్ట్ కంటెంట్ దూరంగా ఉంటారు కదా. అడల్ట్ కంటెంట్ లేదు దాంట్లో. దాంట్లో చూసారా సినిమా? నేను చూడలేదు యాక్చువల్గా. మరి సో చూసి తర్వాత నన్ను అడగాలి. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వి టుక్ ఇట్ టు సెన్సర్. ఓకే. ఇట్ డెంట్ హ్యావ్ ఎ సింగిల్ కట్, నథింగ్. క్లీన్ UIA సర్టిఫికేషన్ అది. ఓకే ఓకే. సో కమింగ్ టు రేజర్ ఏంటి ఒక్కసారిగా ముందు ఉన్న జానర్స్ అన్నిటికీ డిఫరెంట్ కనపడుతుంది ఈ సినిమా. అసలు యాక్షన్ సినిమా చేద్దామని. యాక్షన్ సినిమా, ప్యూర్ యాక్షన్ అడ్రినలిన్ బేస్డ్ సినిమా నేను ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు. అంటే చేసాం కానీ, బట్ అది మనసారా చేసాం. మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా చేసాం. మనసారా చేసినా అది లవ్ అనేది కొంచెం ఎక్కువ, ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. రొమాంటిక్ కొంతవరకు అనసూయ కూడా యాక్షన్ సినిమా కాదు, అంటే ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. యాక్షన్ ఇన్ఫాక్ట్ బాగా ఉంటుంది. ఫైట్స్ లాగా ఏం లేవు దాంట్లో, ఒక క్లైమాక్స్ ఫైట్ తప్ప. బట్ అది వేరు, అది దాని సెటప్ వేరు. అసలు అనసూయ వేరు. థ్రిల్లర్, అది థ్రిల్లర్. దిస్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో ఏంటంటే నరేషన్ యాక్షన్తో జరుగుతుంది ఇక్కడ. అక్కడేమో వేరే సైకాటిక్ పర్సన్ కదా వాడు. ఎందుకు ఒక్కసారిగా అసలు యాక్షన్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ నేను. చాలా సంవత్సరాల నుంచి యాక్షన్ సినిమా ఒకటి చేయాలని ఉంది నాకు. కాకపోతే ఏంటంటే దానికి కరెక్ట్ ప్రిమైస్ దొరకట్లా. ఇప్పుడు యాక్షన్ బేస్డ్ సినిమా తీయాలంటే మన సొసైటీలో ఏంటంటే మనం ఎక్కువ యాక్షన్ చూడం సార్. మన రోడ్ల మీద మనంతా సాఫ్ట్ సొసైటీ కదా, పెద్ద యాక్షన్ చూడం. సో బట్ చూడకపోయినా సరే మన సినిమాల్లో విపరీతమైన యాక్షన్ పెడతారు. సో ఎప్పుడు రియాలిటీకి దూరంగా ఉంటుంది, అన్రియల్గా ఉంటుంది, నమ్మబుద్ధి కాదు. కానీ మన వాళ్ళకి చాయిస్ లేక ఆ సినిమాలు చూస్తారు, హిట్ అవుతాయి, అది వేరే విషయం. సో నాకు పర్సనల్గా అలాంటి యాక్షన్ అంటే ఇష్టం లేదు. సో నాకు యాక్షన్ తీస్తే రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా ఉండాలంటే రియలిస్టిక్ ప్రిమైస్ దొరకాలి మనకి. ఏదో కథ తీసుకుని దాంట్లో ఊరికి యాక్షన్ పెడతాం కదా, యాక్షన్ ఓరియంటెడ్ కథ అయి ఉండాలి కదా. సో ఆ కథ దొరకడానికి నాకు కొంతకాలం పట్టింది. అది ఈ OTT ఫేజ్ అయిపోయిన తర్వాత థియేట్రికల్ ఫేజ్కి వద్దాం అనుకున్నాం కదా. సో ఇలాంటి సినిమా థియేటర్స్కి చేద్దాం అనుకుని లక్కీగా కథ సెట్ అయ్యి ఇక అక్కడి నుంచి ఇక ప్రొడక్షన్ ప్రాసెస్లోకి వచ్చాం. ట్రైలర్ చూస్తే కొంత కిల్, హిందీ సినిమా మీరు కిల్ చూశారు కదా? కిల్ కొంచెం చూశాను, స్టార్టింగ్ కొంత. కిల్ కానీ మలయాళం మార్కో కానీ ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువగా కనిపించింది. ఎందుకు అంటున్నారు? అంటే మోర్ బ్లడ్ బాత్ అలా కొంచెం వైలెన్స్ బాగా ఎక్కువ పార్ట్ ఉందేమో అనిపించింది. మేబీ మీరు ఆ సినిమాలు ఫుల్గా నేను చూడలేదు సార్. సో ఆ సినిమాల మీద నేను కామెంట్ చేయలేను. బట్ ఈ సినిమాలో ఏంటంటే జస్టిఫైయబుల్ వైలెన్స్. ఓకే. అంటే యాక్షన్ వైలెన్సు ఈ కథకి అవసరం కాబట్టి పెట్టాం. ఓకే. అంతేగాని ముందు ఫైట్లు తీసేసి తర్వాత కథ అనుకుంటాం, అలాంటిది కాదు ఇది. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నెరేటివ్. ఓకే, పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నెరేటివ్లో పార్ట్ అది. అలా నెరేట్ చేయకపోతే ఈ కథను నెరేట్ చేయలేము, ఆ యాక్షన్తో నెరేట్ చేయకపోతే. ఆ కథ నైజం అలాంటిది. అంటే ఒక చైల్డ్ని లేదంటే ఒక ఫ్యామిలీని అండగా నిలబడి వాళ్ళ కోసం ఫైట్ చేసే ఇది. పాప గురించే సినిమా. పాపది నాది ఒక సర్వైవల్ డ్రామా. అది ఇదంతా కరెక్టే, పాప గురించే సినిమా. బట్ పాప నాది ఇద్దరిది సర్వైవల్ డ్రామా. ఈ టైప్ ఆఫ్ సర్వైవల్ డ్రామాస్ ప్రీవియస్గా మనం చూస్తున్నాం, చాలా వచ్చినాయి. అంటే హాలీవుడ్లో వచ్చినాయి, ఈవెన్ మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వచ్చినాయి. సో వాటికి భిన్నంగా ఏముంటుంది ఈ సినిమాలో? నేను అది 100% ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రవిబాబు. నేను ఎప్పుడు చేయలేదు అలాంటి వేషం. ఎవడ్రా వాడు? డాగ్ గ్రూమర్ సార్, కుక్కలకి స్నానం చేయిస్తాడు.
బూడిద జల్లించిన ఆనవాళ్ళు తెలియకూడదు. ఆ డబ్బాలో వేసి తగలబెడదాం. ఏ చెత్తకో మంట పెట్టారనుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఒక నెగిటివ్ రోల్స్లో చూసాము. అవును ఉమ్, అవును నా మీద నాకే డౌట్ అసలు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నేను చేయగలనా లేదా, ఇలాంటి సినిమా నాతో తీయచ్చా తీయకూడదు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండేవి. ఉమ్, అందుకే ఏం చేసామంటే ఫస్ట్ ఒక ఫైట్ తీసాం. సినిమా తీయలే, ఫుల్గా కథ అయిపోయింది, ఒక ఫైట్ తీసాం. దేనికి ఫైట్ తీసామంటే ఫస్ట్ ఒక ఫైట్ చేసి మనం చూసుకుందాం, మనం సూట్ అవ్వలేదనుకో ఇక్కడ ఆపేద్దాం, సూట్ అయితే మాత్రం కంటిన్యూ అవుదాం అని చెప్పేసి ఒక ఫైట్ తీసాం. బట్ ఫైట్ చెయ్యాలంటే నేను అనుకున్న యాక్షన్ ఎలాంటి యాక్షన్ అంటే నో డూప్స్, ఓకే, అల్ట్రా రియలిస్టిక్, స్కిల్ బేస్డ్ ఫైట్స్. అంటే ఊరికే కొట్టడం కాదు, ఉమ్, రియల్గా ఫిజికల్గా స్కిల్తో పర్ఫామ్ చేయాలి, కిక్స్ కానీ పంచెస్ కానీ వాట్ ఎవర్. బట్ ఇవన్నీ చేయాలంటే ట్రైనింగ్ కావాలి. ఉమ్. మీకు ఎంత టైం పట్టింది? ఒక 8 months ట్రైన్ అయ్యాం ఫస్ట్ ఫైట్ కోసం. ఉమ్, సిన్సియర్, ఎవ్రీ డే 4:45 in the morning ట్రైనింగ్. ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్, వెరీ హార్డ్ కోర్ ట్రైనింగ్. అదేంటంటే ఇవన్నీ ఓపెన్ అవ్వాలి ఫస్ట్. నా హ్యామ్ స్ట్రింగ్స్ అన్ని టైట్గా ఉండేవి వెయిట్ ట్రైనింగ్ వల్ల. సో హ్యామ్ స్ట్రింగ్స్ ఓపెన్ అయ్యి కిక్స్ వచ్చి, బ్యాలెన్స్ వచ్చి, పోస్చర్ వచ్చి, కరెక్ట్గా చూసి రిలీజ్, ఇవన్నీ చేయడానికి ఒక 8 months పట్టింది. సో ఆ ఫస్ట్ ఫైట్కి ఎంత అవసరమో అంతే ట్రైన్ అయ్యి ఫస్ట్ ఫైట్ చేసాం. చేసిన తర్వాత అందరం బాగానే ఉంది, కంటిన్యూ అవుదాం అనుకున్న తర్వాత ఇక ఇంటెన్స్ ట్రైనింగ్ మొదలుపెట్టాం. ఇక అక్కడ నుంచి టోటల్గా నా ట్రైనింగ్ ఒక దాదాపు 1.5 సంవత్సరంన్నర ఉమ్, త్రూ ద ప్రొడక్షన్. పొద్దున్నే ట్రైన్ అవటం, షూటింగ్కి వెళ్ళటం, ఫైట్ చేయటం, ఇలా జరిగేది అనమాట. ఓకే. ఉమ్. అంటే కంప్లీట్గా ఇవాళ అసలు టోటల్ సినేరియో మారిపోయింది. థియేటర్కి ఆడియన్స్ రావడం అనేది చాలా తగ్గింది. అవును ఎక్స్ట్రాడినరీ అనిపిస్తే తప్ప రావట్లేదు. అవును మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత కానీ, ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి అవును ఓపెనింగ్స్ ఉంటలా, అది వచ్చి థియేటర్లో మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత కానీ ఆడియన్స్ రావట్లేదు. సో రిస్క్ అని అనిపించలేదా? 100% రిస్క్. నా ప్రతి సినిమా రిస్కే. నేను అంటే తీసిన ప్రతి first- సినిమాకి వేరు, అవి తక్కువ లిమిటెడ్ బడ్జెట్లో మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఇది time కి- యాక్షన్ మూవీ అంటే డెఫినెట్గా బాగా ఎంత బాగా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. నో ఇట్ ఈస్ అ రిస్క్. ఏదైనా రిస్కే కదా సార్. ఇప్పుడు మనం ఆంటర్ప్రినర్సే కదా, మనకి ఇది స్టార్టప్ లాంటిది. సో వి టుక్ ద రిస్క్ తీసుకున్నాం. బట్ ఇండస్ట్రీలో రిస్క్ ఏంటంటే పే బ్యాక్ కానీ లాస్ కానీ చాలా ఇమ్మీడియట్గా కనపడుతుంది ఫిల్మ్స్లో, ఎస్పెషల్లీ. మిగతా ప్రోడక్ట్స్లో ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో కనపడుతుంది ఇయర్ ఎండ్లో. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 dayలోనే తెలిసిపోతుంది మనకి వే వి స్టాండ్ అనేది. రిస్క్ అనుకునే దిగాం సార్. నేను తీసిన ప్రతి సినిమాను రిస్కే కదా సార్. ఎందుకంటే ఆ టైంకి ఇలాంటి సినిమాలు అది లిమిటెడ్ రిస్క్ అండి. ఆ టైంకి అది మేజర్ రిస్కే కదా. ఓకే. మోర్ దెన్ ద ఫైనాన్షియల్ రిస్క్, ఇట్ ఈస్ అ కెరియర్ రిస్క్. కెరియర్ రిస్క్ ఆల్వేస్. నేను తీసుకున్న ప్రతి సినిమా ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ అ కెరియర్ రిస్క్. బట్ సమ్హౌ అలా ఏదో తట్టుకుంటూ పాస్ అవుతూ దేవుడి దేవుళ్ళు ఇక్కడ దాకా వచ్చాం. అది అంటే నేను ఇందాక అన్నా, థియేటర్కి రావాలంటే అంటే స్టార్స్ ఉన్న సినిమాలకే రావట్లేదు. అవును. ఇప్పుడు రవిబాబు మెయిన్ లీడ్ చేసి ఒక యాక్షన్ సినిమా చేసి థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న నా గట్ ఫీలింగ్ ఏంటంటే సార్, సినిమా బాగుంటే 100% థియేటర్కి వచ్చి చూస్తారని. అది కూడా ఉంది. అంటే వాళ్ళ చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మోటివేషన్ థియేటర్కి రావడానికి తగ్గింది ఆర్ తగ్గచ్చు. ఎందుకంటే ట్రాఫిక్, థియేటర్కి వెళ్ళాలంటే ట్రాఫిక్, 1 గంట ముందు బయలుదేరాలి, పార్కింగ్, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రేట్లు. సో ఇవన్నీ డిమోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ అయినా సరే మన ఆడియన్స్లో గొప్పతనం ఏంటంటే, మంచి సినిమా అయితే చూడాలనుకుంటే మాత్రం ఇవన్నీ లెక్క చేయకుండా దడ వచ్చేస్తారు. లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తారు, బాగుంటాయి, వచ్చేస్తారు. సో నేనేమనుకుంటున్నాను, ప్రతి ప్రొడ్యూసర్ లాగానే ఇండస్ట్రీలో చాలా మంచి సినిమా తీశాను అనుకుంటున్నాను. ఓకే, అంతే కదా. 100%. అలా అనుకోకపోతే సినిమా తీయలేం కదా. సో ఐ థింక్ ఐ మేడ్ అ డీసెంట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు చూసిన వాళ్ళని అనుకుంటున్నాను నేను. అదే నా గట్ ఫీలింగ్. అది ఏంటి ఈ సినిమాలో, రేజర్ అనే సినిమాలో పేయింగ్ ఎలిమెంట్ ఏంటి అసలు? ఆ కథ, ఆ చెప్పిన విధానం, ఆ నరేషన్, ఆ నెరేటివ్ స్టైల్, ఆ గ్రిప్, ఆ ఎంగేజ్మెంట్. సినిమా ఫస్ట్ సీన్ నుంచి మిమ్మల్ని లాస్ట్ సీన్ దాకా వదలకుండా పట్టుకుంటుంది సినిమా. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది.
తేజు నువ్వు ఇక్కడే ఉండు. సో ఈ సినిమాకి మీరు నమ్మారు, ఓకే. మీతో పాటు మిమ్మల్ని నమ్మి ఈ సినిమా మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు అసలు? మేజర్గా నేనే. ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, యా, మీరు ప్రొడ్యూసర్, మీరే హీరో. ఐఎమ్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇంకా ఎవరు కావాలి నాకు? నా టెక్నీషియన్స్ చాలా సంవత్సరాలుగా నాతో ట్రావెల్ అయ్యేవాళ్ళే కదా, అందరూ వాళ్ళే పనిచేశారు నాతో పాటు. యా, ఇవాళ సినిమా తీయటం ఒక ఎత్తు, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయటం అనేది ఇంకో ప్రాసెస్. రిలీజ్ చేయటం నేను పెట్టుకోను సార్ ఆ పని. రిలీజ్ చేయటం సురేష్ బాబు గారు వదిలేస్తాను. ఎందుకంటే ఆయనకి దాంట్లో బెటర్ ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి కదా. అంటే సబ్జెక్టు ఆ నాలెడ్జ్, మీ ధైర్యం అదేనా? నా నాలెడ్జ్ లేదు నాకు. సో ఆయనకి నాకంటే డెఫినెట్గా దీంట్లో ఈజ్ ఫార్ సుపీరియర్. సో ఆ డిపార్ట్మెంట్లోకి నేను వెళ్ళను అసలు. సినిమా తీసి క్యూబ్లో కాపీ ఇచ్చి, సార్ కాపీ రెడీగా ఉంది, మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్తాను. ఇంతే చెప్తాను నేను. వాళ్ళు ఎక్కడ వేస్తారు, ఎన్ని థియేటర్లు వేస్తారు కూడా నేను చెక్ చేయను అసలు. ఐ లీవ్ ఇట్ టు దెమ్. అంతేనండి. ఆల్వేస్ ఒక ప్రొడ్యూసర్గా డిస్కస్ చేయాలిగా డిస్ట్రిబ్యూటర్తో, ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, ఎలా దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది కూడా ఒక ప్రొడ్యూసర్గా ప్లానింగ్ ఉండాలిగా. నాకు ఇది తెలియదు కదా సార్. తెలియపోయినా టెల్ యూ వై. ఇప్పుడు వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఈ పలానా సెంటర్లో ఎలాంటి సినిమా వేసినా పే చేస్తుంది, ఈ పలానా సెంటర్లో రెండో రోజు వేయాలి టాక్ వచ్చిన తర్వాత, ఈ పలానా సెంటర్లో అసలు వేయకూడదు, ఈ లెవెల్ ఆఫ్ సినిమా. వాళ్ళకి అది ఆ జడ్జ్మెంట్ బెటర్గా ఉంటుందండి నాకంటే. నాకు ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని అసలు నాలెడ్జ్ లేదు నాకు. అసలు నాకు బేసిక్గా తెలిసింది ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఓవర్సీస్ ఇంతవరకు తెలుసు నాకు. బట్ ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు, ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సార్ 65 సెంటర్స్లో పెడుతున్నాం సార్ మన సినిమా నార్త్ అమెరికాలో అన్నాను. బ్రదర్ నాతో 50 అన్నావు కదా బ్రదర్, ఇంకా తగ్గిస్తే బెటర్ అన్నాను కదా నేను అన్నాను. లేదు సార్, ఇది 65 పాకెట్స్ మేము ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసి పెడుతున్నాం సార్. ఐ లీవ్ ఇట్ యూ, దట్స్ ఆల్. దాని మీద నాకు ఏ సెంటర్ అని కూడా అడగలేదు నేను అసలు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఆ ఫీల్డ్లో, వాళ్ళు ఎక్స్పర్ట్స్. మనం దాంట్లో తలదూర్చి మనం వాళ్ళకి పబ్లిసిటీ మెటీరియల్ కావాలి, ఎస్ డిజైన్ చేసి ప్రొవైడ్ చేయడం వరకే నా జాబ్. దాని తర్వాత వాళ్ళు ఎక్కడ తీస్తారో ఏం చేస్తారో అది వి లీవ్ ఇట్ టు దెమ్. అది కాకుండా ఫెయిత్ కదా, చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం ఫ్రమ్ ది ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అయ్యాం అదే కదా. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఆలోచించాల్సిన అవసరం లేదనుకోండి, అది వేరే విషయం. అంటే సపోజ్ సురేష్ బాబు కాకుండా వేరే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు థింక్. అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ అవ్వలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు బయటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఆ బడ్డీని ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదు కాబట్టి నో ఇష్యూ. చేయలేదు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో మీతో పాటు కీలకం పాప క్యారెక్టర్. ఎస్. సో తన గురించి. పాపే హీరోయిన్, మేమందరం సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ పాపకి. పాప ఇస్ ద మెయిన్ క్యారెక్టర్. 6 ఏళ్ల పాప. నన్ను కూడా చంపేస్తారా అంకుల్? నీకేం అవ్వదు నాన్న, నేను అవ్వనివ్వను. పాపతో పాటు ఇంకా ఆ పాప గురించి, అలాగే మిగతా ఆర్టిస్టులు వాళ్ళ గురించి చెప్పాలి. పాప కోసం చాలా వెతికాం సార్. షీజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫైండ్ అండి, రియల్లీ షీజ్ అ ప్రాడిజీ. నేను అలాంటి పాప యాక్చువల్గా నేను చాలా లక్కీ ఏంటంటే, నేను పనిచేసిన చిన్నపిల్లలు అందరూ నాకు దొరికిన వాళ్ళు లైఫ్లో సినిమాల కోసం ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్టులు. ఇప్పుడు లడ్డుబాబులో అతుల్ కానీ, నచ్చవులేలో గౌరవ్ కానీ, లేకపోతే అదుగోలో ప్రణవి కానీ, వీళ్ళందరూ టెరిఫిక్ యాక్టర్స్. నాకు చిన్నపిల్లలు దొరికిన వాళ్ళందరూ, వాళ్ళని మించి ఉంది ఈ పాప. అంటే ఈ పాప వయసు 6 ఏళ్ళే. 6-year-old పాపకి ఒక అన్బిలీవబుల్ సెన్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. ఎలా ఇచ్చాడో దేవుడు మరి నాకు తెలియదు. కానీ ఒకసారి, అరే నాన్న తేజు, నీ క్లోజప్ రా, నువ్వు కొంచెం సాడ్గా కనిపించాలరా, నాకు సాడ్గా ఉండాలి, కళ్ళల్లో కొంచెం నీళ్ళు కావాలి, ఉండి జస్ట్ ఇలా ఉండాలి, నువ్వు స్లోగా అలా కెమెరా ఇంక చూడాలి, ఇది షార్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను పని చేస్తాను రా, నీకు కళ్ళు డ్రైగా అనిపిస్తున్నాయి, నేను కొంచెం గ్లిజరిన్ ఈ ఏజ్లో, నీ మంట పుట్టదు, నీకు ఈ ఏజ్లో నేనే పెడతాను అంది.
అని టక్మా ఇలా కళ్ళు మూసుకుంది. ఒక్క 20 seconds అలా ఉంది. ఇలా ఓపెన్ చేసింది. చూస్తే కళ్ళ మట్టి నీళ్ళు బొట్ట 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 కారిపోతుంది. ఆ వయసులో 6 ఏళ్ళకి మనకి గ్లిజరిన్ పెట్టినా రావు. 6 ఏళ్ల వయసులో అలా పర్ఫామ్ చేసింది. తర్వాత ఇప్పుడు నేను ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులు చెప్పానో ముగ్గురు, మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు వాళ్ళ క్లోజప్స్ అయ్యి, వాళ్ళు నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో పెట్టాం. 10-15 ఏళ్ల క్రితం నాతో చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. ఓకే. ఈ 20s ఉన్న క్యారెక్టర్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత విలన్ వేషం వేసిన ఆయన ఈజ్ యాక్చువల్లీ ఎ ఫార్మర్. ఓకే. చౌదరి గారు అని, లుక్ బాగుందని చెప్పేసి ఆయన తీసుకొచ్చాడు. ఆ విలన్ కొడుకు వేసిన అతను వచ్చేసి మనకు మనసారాలో విలన్ వేసాడు. ఓకే. సో అందరూ నాతో పనిచేసిన వాళ్ళే మోస్ట్లీ ఉన్నారు సినిమాలో ఎక్కువ. నాకు ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ గురించి, వాళ్ళ లుక్ గురించి వాళ్ళందరినీ పెట్టుకున్నారు ఉంటుంది. టెక్నికల్ టీం కూడా పాత టీమే సార్, ఎక్కువ వాళ్ళే. ఇంతకుముందు చాలా సినిమాలు సుధాకర్ రెడ్డి గారు చేసేవారు. ఆయన ఇప్పుడు కొంచెం ఏజ్ రిలేటెడ్ ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు కొత్తగా 3-4 ఫిల్మ్స్ చరణ్ అని ఒక కెమెరామెన్ తీసుకొచ్చాను. చాలా టెరిఫిక్గా చేశాడు అతను కూడా. మ్యూజిక్ వచ్చేసి రాజేష్ అని, నాకు చాలా సినిమాలు ఎప్పటి నుంచో అవును బిఫోర్ నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రాజేష్ చేస్తాడు. ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంది, పాటలు లేవు. రాజేష్ని పెట్టాం. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే అన్బిలీవబుల్. మీకు థియేటర్లో కూర్చుంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అన్బిలీవబుల్గా చేశాడు. ఎందుకంటే సౌండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ సినిమా. ఈ సినిమాకి ఎస్పెషల్లీ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ నరేషన్కి దాని ఆ జరిగే విషయాలని అండర్లైన్ చేయటం కానీ, ఆ ఎమోషన్ని అండర్లైన్ చేయటం కానీ ఇతను మొన్న ఎప్పుడో జోక్ చేస్తూ చెప్పాను. ఈ మధ్యన చూస్తాను పోస్టులు హాన్స్ జిమ్మర్ అని, లేకపోతే అక్కడ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొస్తున్నాం. నిజంగా ఎతికితే మనకి ఇక్కడ ఉన్నంతమంది టాలెంట్, నో డౌట్, అసలు అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది మనకి. కానీ మనం దాన్ని ధైర్యం చేసి ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వం. రాజేష్ ఆర్ఆర్ చూసి ఆర్ఆర్ గురించి మాట్లాడతారు ఈ సినిమాలో తర్వాత, రిలీజ్ అయిన తర్వాత. హాన్స్ జిమ్మర్ వాళ్ళ బాబు వాళ్ళ తాత కంటే బెటర్గా చేశాడు, అంత బాగా చేశాడు. ఈ సినిమా 8వ తారీఖు రిలీజ్ కదా? అవును, ఆ రోజు నాన్నగారి జయంతి, బర్త్డే. కోఇన్సిడెంటా లేదంటే లేదు లేదు సార్, వాంటెడ్ అంటే యాక్చువల్గా May 1st రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమాని. మా వర్క్ అంతా అయిపోయేసరికి May 1st కాపీ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. May 1st అనుకుంది. May 1st హాలిడే కూడా, ఫ్రైడే వచ్చింది. కానీ అదేదో ఒక పెద్ద సినిమా April 30th వస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు, కరెక్ట్గా 1 month బిఫోర్. ఇప్పుడు సరే మనం చాలా కష్టపడి తీసాం సినిమా, అది చాలా పెద్ద సినిమా అది. ఇప్పుడు వాళ్ళు 30 వచ్చి మనం ఒకటి వద్దామంటే థియేటర్ల ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, తర్వాత డెఫినెట్గా మన ఓపెనింగ్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆడిటోరియంకి చాయిస్ దానికే ఉంటుంది కదా ఎక్కువ, పెద్ద హీరో పెద్ద సినిమా అని చెప్పేసి. అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చినప్పుడు, అంటే ఇంతకు ముందు చిన్న సినిమా ఒక పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే దాని ఓవర్ఫ్లోస్ మనకు వస్తాయేమో అని కూడా అలాగే ఆ సీన్ ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మూవీ వాచింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా, ఏ సినిమా చూడాలనుకుంటారో దానికే వెళ్తారు. అంతేగాని అరే దొరకలేదు టికెట్, అది పాత రోజుల్లో మీరు చెప్పేది. ఏది 3 రూపాయలు 5 రూపాయలు ఉన్నప్పుడు టికెట్, సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చాము, సరే ఏదో ఒకటి చూద్దాం లేనా. ఇప్పుడు అది లేదండి, ఎందుకంటే అది పెద్ద డెస్టినేషన్ పని అయిపోయింది కదా అది. సో అదేమైంది, సరే అని చెప్పేసి ఏం డేట్ రా బాబు అనుకుంటే, సరే రెడీ చేస్తూ ఉందాం, ఈ పెద్ద సినిమాలని ఎప్పుడు చెప్పిన డేట్కి రావు అని ఒక డౌట్ ఉంది నాకు. ఇంతకుముందు చాలాసార్లు జరిగింది నాకు, ఇదిగో పెద్ద సినిమా వస్తుందని మనం అనుకున్న డేట్కి రిలీజ్ అంటారు, మనం చిన్న సినిమాలు అందరూ సర్దుకుంటాం, ఆడ రాడు, డేట్ వేస్ట్ అయిపోతుంది, మిగతా క్లటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా చాలాసార్లు జరిగింది. బట్ ఈసారి కూడా నాకు ఆ డౌట్ ఉంది, రాదేమో ఈ సినిమా అని చెప్పేసి. బట్ పోస్ట్ ప్రొడక్షన్ పేస్ ఆపలేదు, అందుకే ఎలాగో మనం ఫస్ట్ అనుకునే చేద్దామని చెప్పేసి వచ్చి, సరే మన డిస్ట్రిబ్యూషన్ టీంతో వాళ్ళతో మాట్లాడితే 3 చాయిస్లు ఉన్నాయి, 1st, 8th. ఆ సినిమా అలాగే నేను అనుకున్నట్టే పోస్ట్ పోన్ అయిపోయింది. 1st, 8th, 15th చాయిసెస్ ఉన్నాయి. మిడ్ సమ్మర్ రిలీజ్ చేయాలనేది నా ప్లాన్. సో చూస్తే 8th మా ఫాదర్ బర్త్డే వచ్చింది కరెక్ట్గా. సరే 8th చేద్దాం మా ఫాదర్ బర్త్డే రోజు అని చెప్పేసి అలా చూస్ చేసాం అనమాట. కుదిరినాయి అంతే. సో సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్కి ఏంటి అసలు వాళ్ళ మైండ్లో ఏం గుర్తుండిపోద్ది? ఏం గుర్తుంటుందనా? సినిమా ద్వారా మీరేమన్నా చెప్పదలుచుకున్నారా, లేదంటే జస్ట్ ఓన్లీ ఇది? సినిమా చూసి జనరల్గా ఏం గుర్తుంచుకోకర్లేదు సార్. బట్ వాట్ దే విల్ రిమెంబర్ ఇస్
వాట్ అ టెరిఫిక్ టైమ్ దే హ్యాడ్. ఎందుకంటే సినిమా ఇస్ రెలెంట్లెస్, పట్టుకుని వదలదని చెప్పాను కదా మేము. అవును. సో ఆ 2 hours ఆ సాలిడ్ గ్రిప్లో ఉంచుతుంది. నేను అనుకుంటే బయటకు వచ్చి అమ్మాయి అని ఊపిరి పీలుస్తారేమో, అంత టైట్గా ఉంటుంది, అంత గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా. ఎంతమంది వెళ్ళారు? 20 మంది, ఒక్కడు కూడా మిగలలేదు. ఎవడ్రా వీడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు? మీరు ఎంతమందిని పంపినా అక్కడ శవాలు పేరుకుపోతాయి తప్ప. అంటే మీరు ఇందులో డైరెక్టర్, సినిమాకి మీరు డైరెక్టర్, మీరు యాక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రాఫ్ట్స్లో మీకు బాగా పేరు తెచ్చే క్రాఫ్ట్ ఏది? పేరంతా ఇప్పుడు డైరెక్టర్కి వెళ్తుంది సార్, క్రాఫ్ట్స్మెన్లో. దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ వస్తుంది. ఈ మధ్యన అంతే కదా, డైరెక్టర్ డ్రివెన్ మూవీసే ఎక్కువ చూస్తున్నారు, డైరెక్టర్ని కూడా ఎక్కువ జడ్జ్ చేస్తున్నారు. ఆడిటోరియంకి బాగా తెలుసు సార్ ఏ డైరెక్టర్కి క్రాఫ్ట్ వచ్చు, ఏ డైరెక్టర్ అదృష్టం మీద రన్ అవుతున్నాడు, ఇవన్నీ ఆడిటోరియంకి బాగా తెలుసు. సో క్రాఫ్ట్ ఉన్న డైరెక్టర్కి ఎప్పుడూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక అంటే అతని సినిమాలకి లుక్ ఫార్వర్డ్ చేస్తారు డెఫినెట్గా. అంటే డైరెక్టర్గా మీకు ఈ సినిమాకి మంచి పేరు వస్తుంది, నో డౌట్. నాకు ఇంకా కొత్తగా వచ్చే పేరే ఉందండి, కానీ బట్ డెఫినెట్గా అంటే డెఫినెట్గా బాగా తీశాడనే అంటారు సార్. నేను పర్టికులర్గా ఆ మాట అనటానికి ఏంటంటే, ఇందులో మీరు మేక్ ఓవర్ చేసుకొని ఒక అంటే ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్లు భిన్నంగా టోటల్గా సినిమా మొత్తాన్ని మీ భుజాల మీద మోస్తూ సినిమా చేశారు కదా. అందుకని అంత ఎఫర్ట్ పెట్టారంటే కష్టం తెలుస్తుంది సార్, బాగా కష్టపడ్డారని అంటారు, బాగా కష్టపడ్డాడని తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది సినిమాలో. అంత కష్టపడి అంత చేసిన తర్వాత కూడా మీలో డైరెక్టర్కే పేరు వస్తుంది అన్నారు కదా, నేను అందుకని అన్నాను. డైరెక్టర్కే పేరు వస్తుంది సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి వెళ్ళేదే నేను డైరెక్ట్ చేశాను సార్, నేను యాక్ట్ చేశానని కాదు. 99% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గోయింగ్ టు దిస్ ఫిల్మ్ ఓన్లీ బికాస్ ఐ డైరెక్టెడ్ ఇట్. దాంట్లో ఇన్సిడెంటల్గా నేను యాక్ట్ చేశాను, సో దాని మీద కూడా జడ్జ్మెంట్ ఉంటుంది, బట్ ఐ థింక్ బాగానే ఉంటుందని నా జడ్జ్మెంట్ ఉంది. సో డైరెక్టర్గా అల్లరి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా క్రాఫ్ట్స్మెన్గా గ్రో అయ్యాను సార్, బెటర్ అవుతూనే వచ్చాను క్రాఫ్ట్స్మెన్గా. అంటే ఇప్పుడు మనం చూస్ చేసుకున్న స్టోరీస్ జనానికి నచ్చచ్చు నచ్చపోవచ్చు, బట్ ఎగ్జిక్యూషన్లో కానీ ప్రజెంటేషన్లో కానీ డెఫినెట్గా బెటర్ అవుతూనే వచ్చాను, సినిమాకి బెటర్ అవుతూనే వచ్చాను. బట్ మోస్ట్ ఫిల్మ్స్ నేనే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి, ఇందులో తీసిన సినిమాల్లో ఎక్కువ పార్ట్ నేనే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి ప్రొడ్యూసర్గా కూడా ఎంతో కొంత గ్రోత్ ఉంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ స్టార్టింగ్లో కన్వెన్షనల్ థాట్సే ఉండే, మనకు ఒక ఆఫీస్ ఉండాలి, ఆఫీస్లో ఇది సిట్టింగ్స్ రూమ్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఏరియా ఉండాలి, మనకు ఒక టేబుల్ ఉండాలి, ఒక బెల్ ఉండాలి, కొడితే ఒక తొక్కలో బాయ్ రావాలి, ఇవన్నీ ఉండేవి అనమాట. నాకు ఒక 2-3 years ఎప్పుడు దాకా మనసర దాకా ఉండేది, ఆ లాస్ట్ 3-4 films, 2-3 films. దాని తర్వాత అయిందంటే మోస్ట్ పిక్చర్స్ ఏం చేస్తారంటే సార్, ఒక సినిమా తీసే ముందే సెట్స్ మీదకి వెళ్ళే ముందే ఓ 30-40 లక్షలు ఖర్చు పెట్టేస్తారు సార్, ఈజీగా అనుకుంటాను. ఏ సినిమా అయినా ఇది ఆఫీసు, మెయింటెనెన్సు, స్టాఫ్, రావటం వెళ్ళటం, తినటం, తాగటం, వాటెవర్. ఐ థాట్ లెట్ మీ సేవ్ దిస్ మనీ ఆల్సో. ఇది నా ఓవర్ హెడ్ కదా, ఈ ఓవర్ హెడ్ కూడా నేను సేవ్ చేయగలిగితే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్ ఎఫిషియెంట్గా, గ్రాఫిక్స్కి వాడచ్చు, పబ్లిసిటీకి వాడచ్చు. సో ఒక 2010లోనే ఎప్పుడో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ వితౌట్ ఆఫీస్ అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అసలు ఆఫీస్ లేదు. అలా చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏది వితౌట్ ఆఫీస్? నువ్విలా నుంచి స్టార్ట్ అయింది సార్. నువ్విలా బిఫోరే నేను ఆఫీసులు తీసేసాం. నువ్విలా నుంచి వాళ్ళ దగ్గర అసలు ఆఫీస్ లేదు నాకు 10-15 ఏళ్ళుగా. ఐ డూ ఎవ్రీథింగ్ వర్చువల్లీ, నేను ఎవరిని కలవను. నేను ప్రొడక్షన్ ప్లాన్ అంతా సెట్ చేసి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత పిలుస్తాను అనమాట, కో డైరెక్టర్ని పిలుస్తాను, ప్రొడక్షన్ మేనేజర్ని పిలుస్తాను, ఇది ప్లాను, ఇది నాకు కావాలి, ఇది ఆర్గనైజ్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ ఒక మీటింగ్ ఏదో ఉంటుంది అంతే. ఏదైనా స్క్రిప్ట్ డిస్కషన్ చేయాలన్నా నేను సత్యానంద్ గారు సరదాగా ఏదైనా కాఫీ షాప్కి వెళ్తాం, ఒక గంట కూర్చుంటాం, వచ్చేస్తాం. ఏదైనా సరే త్రూ మెయిల్స్, ఫోన్ కాల్స్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇట్ బికమ్ వెరీ ఈజీ. సో అలా గ్రో అయ్యాం. ఒక సినిమా అయితే అసలు పేపరే వాడకూడదు అనుకున్నాను, అవును 2కి ఒక్క షీట్ ఆఫ్ పేపర్ వాడాలి సినిమాకి.
లెట్ అస్ మేక్ అ పేపర్లెస్ ప్రొడక్షన్ అని చెప్పి. ఓకే. నెవర్ ఓపెనింగ్ కూడా అప్పుడు ఓపెనింగ్కి ఆయన పెద్ద ఆయన రామానాయుడు గారు వచ్చారు. అంటే ఆయన కొబ్బరికాయ కొడతానికి ఆయనే వచ్చారు. అప్పుడు అదే లాస్ట్ ఫిల్మ్ ఆయన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. మామూలుగా స్క్రిప్ట్ ఇస్తాం కదా పూజ చేయటానికి. అవును. ఓ స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది కదా, అవును, బౌండ్ అవును, ఇచ్చి ఆ పూజారి దాని మీద అది అన్ని చేసి మనకి ఇస్తే ప్రొడ్యూసర్ మనకి ఇవ్వటం ఇలాంటివి జరుగుతుంది. సో ఆ రోజు ఏం చేశానంటే ఆ ప్లేట్లో ఐప్యాడ్ పెట్టాను. ఓకే. ఐప్యాడ్ పెడితే అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈయన చూశాడు, ఏంటిది అన్నాడు. నేను అన్నా, సార్ ఇది ఐప్యాడ్ సార్, ఇది నొక్కితే మన స్క్రిప్ట్ దీంట్లో ఉంటుందన్నాను. నొక్కి చూపించాను. చూస్తే స్క్రిప్ట్ ఇలా స్క్రోల్ చేశాను. నా ఇంకలా చూశాడు. సరే హాయ్, ఎందుకురా పేపర్ దండగా అనుకున్నావా అన్నాడు. అవును సార్, పేపర్ అసలు వాడలేదు అన్నాడు. సరే ఐప్యాడ్ ఇచ్చాడు. సో అలా యూ డన్ సో మెనీ థింగ్స్ ప్రొడక్షన్ రిలేటెడ్. బట్ ప్రొడ్యూసర్గాను గ్రో అయ్యాను, డైరెక్టర్గాను గ్రో అయ్యాను. అది. సో కాస్ట్ విషయం మన డిస్కషన్కి వచ్చింది కాబట్టి ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది సినిమాలకు బాగా పెరిగిపోయింది. అవును. అంటే మీ సినిమాలకు కాదు, జనరల్గా మిగతా 99% సినిమాలన్నిటికీ చాలా వేస్టేజ్ జరుగుతుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ముందు అనుకున్న బడ్జెట్కి అవుట్పుట్కి చాలా తేడా ఉంటుంది. అవును. ఎందుకంటారు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. యాక్చువల్గా కోవిడ్ నేను తర్వాత ఇది మీ నోటితో చెప్పిద్దామని ట్రై చేస్తాను సుబ్బారావు. ఇది మీరు ఎందుకు మీకు అందరూ తెలుసు కదా, చాలామందిని ఇంటర్వ్యూ చేశారు మీరు, చాలా సినిమా వాళ్ళు తెలుసు మీకు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ వేస్టేజ్ ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్గా రెమ్యునేషన్స్ ఈజ్ ద నెంబర్ 1. నో. అండ్ వేస్టేజ్. రెమ్యునరేషన్ ఇస్ నాట్ ద నెంబర్ 1. నెక్స్ట్ చెప్పండి. రెమ్యునేషన్ నెంబర్ 1 యాక్చువల్గా ఒక లీడింగ్ కాస్టింగ్ ఉందంటే డెఫినెట్గా అది వేస్ట్ అని ఎలా అంటారు? వేస్ట్ అంటే మరి ఎక్కువ అంటే ముందు వాళ్ళు చేసిన ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వాళ్ళని బుక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ పార్ట్. ఆ డెసిషన్ మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈ పలానా ఆర్టిస్ట్ సినిమా తీద్దామని తీసుకున్నారు. ఇట్స్ అ బిజినెస్ డెసిషన్. ఆయన ఇంత అడిగాడు, మీరు ఇంతకు ఒప్పుకున్నారు, అయిపోయింది. అది ఇట్స్ అ ఫిక్స్డ్ కాస్ట్. దాని తర్వాత జరిగే కాస్ట్ కదా ఇంపార్టెంట్. దాని తర్వాత అంటే ప్లానింగ్ లేకపోవటం, నెంబర్ ఆఫ్ డేస్, షూటింగ్ డేస్, అది కూడా ప్లానింగ్లో భాగమే. అది ఎందుకు జరుగుతుంది? అదే చెప్తున్నా, ప్లానింగ్ లేకపోవటమే సార్. ప్రొడ్యూసర్కి అవగాహన లేకపోవటం. ఇప్పుడు వచ్చారు పాయింట్. దాని మీద ఎలాబరేట్ చేయండి. ప్రొడ్యూసర్కి అవగాహన లేకపోవటం అనే మ్యాటర్ మీద మీరు అడగండి, నేను చెప్తాను. అంటే ఇవాళ రేపు ఇండస్ట్రీకి వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు కానీ ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్లు కానీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు తప్ప అసలు సబ్జెక్ట్ ఏంటి, దానికి ఏం కావాలనేది ఎవరు 90% ఆఫ్ ది సో కాల్డ్ బిగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లొకేషన్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ లొకేషన్లో ఎంత క్రూ పని చేస్తున్నారో తెలియదు సార్, ఎన్ని లైట్లు ఆర్డర్ చేస్తున్నారో తెలియదు, ఏం జరుగుతుంది. ఫైనల్గా బిల్లు చూసి షాక్ అవుతూ ఉంటారు. బట్ టెల్ మీ, ఇజంట్ ఇట్ యువర్ జాబ్ టు నో? నీ జాబ్ అదే కదా, ప్రొడ్యూసర్గా నీ జాబు ఏం జరుగుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత అవుట్ఫ్లో అవుతుంది, ఇందులో ఎంత సేవ్ చేయొచ్చు. ఎవ్రీ రూపీ సేవ్డ్ ఇస్ ఎ రూపీ మేడ్ కదా. మరి ఈ నాలెడ్జ్ లేకుండా మరి సినిమా ప్రొడక్షన్లో దిగిపోయి బ్లైండ్ లెక్కలు వేసుకుని అది ఎంత అవుతుంది, 200 అవుతుందా, 250 అవుతుందా, ఎంత 300 బిజినెస్, ఇది కాదు కదా సార్. అప్పుడు నీకును ఆ గ్రోసరీ షాప్ పెట్టుకున్నాడికి తేడా ఉంది. దిస్ ఫిల్మ్ ఎవ్రీ డే ఇస్ మనీ. గ్రాసరీ షాప్ పెట్టుకున్న వాడికి డెఫినెట్గా వాడికి అవగాహన ఉంటుంది, వాడికి ఇంకా బెటర్ అవగాహన ఉంటుంది యాక్చువల్గా. సారీ, రాంగ్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి తెలియదు సార్, తెలియదు, 99% తెలియదు. కాస్ట్ ఎంత అవుతుందని తెలియదు. అండ్ కొంత కాస్ట్ వాళ్ళ కంట్రోల్లో కూడా లేదు. ఇప్పుడు ఎవరో పెద్ద కెమెరామెన్ పెట్టుకుంటారు సార్, ఎవరో పెద్ద కెమెరామెన్ పెట్టుకుంటారు, హీరోల రికమెండేషన్ ఎవరి రీజన్ పెట్టుకున్నారు. ఆ కెమెరామెన్ ఏదో చెప్పాడు, 2 ట్రక్కుల్లో లైట్లు వచ్చినాయి, ఆ రోజు 3 క్లోజప్లు ఏదో తీస్తున్నారు, మీరు పే చేస్తున్నారు దానికి. ఇన్ మై సెట్స్ దోస్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ సార్. ఎవ్రీ వన్ బిహేవ్స్ రెస్పాన్సిబిలీ. మా కెమెరామెన్స్ కానీ అందరూ రెస్పాన్సిబిలీ. ఇవాళ మనకి ఈ లైట్స్ కావాలంటే ఆ లైట్సే చెప్తారు, ఒక్క లైట్ కూడా ఎక్స్ట్రా రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను అడుగుతానని చెప్పి.
యా మీరు బేసిక్గా కెమెరామెన్ నేను అడుగుతానని తెలుసు వాళ్ళకి. మీకు అంత అవగాహన ఉంది కాబట్టి అలా కాదు, మీ నేను కేసు అనేది ఎక్సెప్షనల్ సార్. నేను అనేది బయట ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడాలి మనం. నాలెడ్జ్ సార్, నాలెడ్జ్ లేకుండా వచ్చేసాం కదా ప్రొడక్షన్లోకి మనం. అదే మెయిన్ అది. నాలెడ్జ్ పాత రోజుల్లో ప్రొడ్యూసర్స్ అంటే దే ఆర్ నాలెడ్జబుల్. ఎవ్రీథింగ్ ఏది జరుగుతుంది, ఏది ఎంత కాస్ట్ వాళ్ళకి పక్కగా తెలుసు. స్క్రిప్ట్ ఏంటి, ఇది అసలు వదిలేసి- ఏ సీన్ చేస్తున్నారు, ఈ సీన్లో ఎవరెవరు ఉంటారు, ఇంత అవగాహన ఉండేది. పక్కా కాస్టింగ్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు సార్, ఆ కాస్టే తెలియదండి. లాస్ట్కి వచ్చి బిల్స్ చూసేదాకా తెలియదు వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందని. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఛాంబర్లో కూర్చొని స్ట్రైక్ అప్పుడు ఫైట్ చేస్తారు. ఏంటంటే ఆ చిన్నోడు ఎవడో ఉంటాడు లైట్ మ్యాన్, ఆడికి 200 ఇవ్వకూడదు ఎక్స్ట్రా అంటారు. ఈ ప్రొడక్షన్ వాడు ఉంటాడు, వీడికి 300 ఇవ్వకూడదు ఎక్స్ట్రా అంటారు. ఇట్లా వాట్ ఆర్ యూ ఫైటింగ్? ఇప్పుడు వాళ్ళు పని చేస్తే ఎన్ని రోజులు పని చేస్తారు సార్? ఒక లైట్ మ్యాన్ నెలకు 15 రోజులు పని చేస్తారు. అంతే కదా. ఓ 15-20 వేలు వస్తాయి వాళ్ళకి. దాంతో వాడు ఫ్యామిలీ రన్ చేసుకోవాలి, అద్దులు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ఆడు తినాలి. వాడికి 200 కట్ చేయటం వల్ల మనకి మీరు తీసే సైజ్ ఆఫ్ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం పెరుగుతుంది? నిజంగా వాళ్ళకి తెలివి ఉంటే సార్, వీడికి 200 కట్ చేసే బదులు వాడికి 300 ఎక్కువ ఇచ్చి ఒక మనిషిని తక్కువ పెట్టుకో, సేమ్ కాస్టే కదా అవుతుంది. నీకు అసలు ఎంతమంది వస్తున్నారో తెలియదు నీ లొకేషన్కి. 15 మంది లైట్ మెన్లు వచ్చారు, నీకు అసలు ఆ రోజు 15 మంది అవసరం లేదు తెలీదా? యూ డోంట్ నో ఎనీథింగ్. సో నువ్వు కాస్ట్ గురించి ఎలా మాట్లాడతావు? నీకు ఒక ఫెవికాల్ డబ్బా ఎంత అవుతుందో తెలుసా? నీవు సెట్ వేస్తున్నావు, ఒక ఫెవికాల్ డబ్బా ఎంత అవుతుందో తెలుసా నీకు? 155 రూపాయలు ఎంఆర్పి అని ఉంటుంది దానికి. నీ సెట్ అసిస్టెంట్ గాడు అక్కడికి వెళ్తే ఆడు 120కే ఇస్తాడు, ఆడు 30 రూపాయలు తీసుకుంటాడు. ఈ విషయం తెలియదు కదా నీకు? దానికి వాడు 200 కన్వేయన్స్ రాస్తాడు, ఏదో ఆ ఫెవికాల్ డబ్బా. మరి నువ్వు తెలుగుగలడు అయితే ఎన్ని కట్ చేయొచ్చు కదా? 1 కిలో 2 ఇంచ్ నెయిల్స్ ఎంత అవుతాయో తెలియదు కదా నీకు. మరి నువ్వు సెట్ వేస్తావు, బ్రాడ్ లెక్కలో వేస్తావు. సో లైక్ దిస్ బేసిక్ ఫండమెంటల్ కాస్ట్ తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలియదు. ఈవెన్ అదే కాదండి, ఇప్పుడు కాల్ షీట్ అండి, 7 o'clock కాల్ షీట్ వేస్తే ఎంతమంది ప్రొడ్యూసర్లు 7 o'clockకి షూట్ స్టార్ట్ చేస్తున్నారు? చేయరు సార్. ఇది చేయకపోగా మళ్ళీ ఆ చిన్నోడినే దొప్పటం. ఆడు 6ంటికి రావాలి, 6 దాకా పని చేయాలి, లేకపోతే 9 దాకా పని చేయాలి, ఒక బేటాని. ఈ బేటాల మీద పడి చచ్చిపోవడం ఏంటి సార్? పాపం కదా వాళ్ళు. సినిమాలో యాక్ట్ చేసే మెయిన్ లీడ్స్ మార్నింగ్ కాల్ షీట్ 7 గంటల కాల్ షీట్ అయితే 10 గంటలకు వస్తే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆడు 2 ఇన్నోవాలు అడుగుతున్నాడు నిన్ను, ఆడికి ఒక ఇన్నోవా ఏమని చెప్పు, వీడికి ఇవ్వచ్చు కదా 200 హ్యాపీగా. ఆడు సంతోషంగా పనిచేస్తాడు కదా. వీడి చిన్నోడికి కట్ చేసి ఆ పెద్దవాళ్ళందరికీ సవర్ తీయటానికి ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ సార్. అది పైగా నువ్వు సాటిస్ఫై చేయపాడు, బట్ నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఫండమెంటల్గా నీకు అసలు తెలియదు కదా ప్రొడక్షన్లో ఏం జరుగుతుందో. మరి అందుకే కదా నీ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కాదు, ఇంత అవగాహన ఉండి మీలాంటి ప్రొడ్యూసర్లు ఛాంబర్లో ఎందుకు మాట్లాడరు? నేను వెళ్ళాను సార్, నేను ఈ మీటింగ్ అటెండ్ చేయడానికే వెళ్ళాను. ఒకసారి నేను ఈ డిస్కషన్ విని చాలా డిస్గస్టెడ్గా ఫీల్ అయ్యి బయటికి పోయాను అంతే. ఎందుకు కాదు సార్, నేను మాట్లాడితే జరిగేది కాదు సార్. అది చేంజ్ అనేది ఎక్కడో ఒకసారి స్టార్ట్ అవ్వాలి. నో ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ద మైనారిటీ. ఇప్పుడు ఈరోజు మైనారిటీ ఉన్నది, రేపు సీ సార్, ఐ టెల్ యూ సంథింగ్. ప్రపంచంలో ఎవడో మాట వెండు సార్. నేను చెప్పడం వల్ల అక్కడ ఉన్న సో కాల్డ్ పెద్ద 9-10 మంది ప్రొడ్యూసర్లు ఎవడో మార్చుకోడండి వాళ్ళ సిస్టమ్స్. బట్ వాట్ ఐ క్యాన్ డూ ఇస్ I implemented it in my production. You know what I do all these years? I pack up at 4:30 or 5 o'clock. I pack up. ఎందుకో తెలుసా? 6:40 దాకా గ్రేస్ టైం, మన వాళ్ళు 7 దాకా చేస్తారు, కానీ అడిగి అదే బేటా ఇస్తుంది. ఐ డోంట్ డూ దట్. ఎందుకు ప్యాకప్ చేస్తానంటే వాడు సర్దుకుంటానికి 1 గంట పడుతుంది కదా, అట్లీస్ట్ 6:30-7 కన్నా ఇంట్లో ఉంటాడు వాడిని. మళ్ళీ ఆడు పొద్దున్నే 4ంటికి లేచి రావాలి కదా మనకి. ఇప్పుడు మనం 7ంటికి వదిలితే ఆడు 9ంటికి వెళ్ళి 10ంటికి పడుకొని మళ్ళీ 4 గంటలకు రావాలి. ఫండమెంటల్గా నాకు కూడా 5 గంటల తర్వాత పని చేయడం ఇష్టం లేదనుకోండి, అది వేరే విషయం. బట్ దట్స్ వై ఐ లెట్ దమ్ గో. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇది చేస్తున్నాను సార్ నేను. సో బేసిక్గా ఏంటంటే సార్, మన కోసం పనిచేసే వాళ్ళ లివింగ్ కండిషన్స్ కొంత ఇంప్రూవ్ అవ్వాలి కదా. అటు స్టార్టింగ్లో 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు పాపం ఆ లైట్ మ్యాన్, ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఆ సెట్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్స్. ఫస్ట్ సెట్కి వచ్చేది వాళ్ళే, లాస్ట్ ఇంటికి వెళ్ళేది వాళ్ళే. వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ప్రొడక్షన్ వాళ్ళు సార్.
4ంటికి లేవాలి వాళ్ళు actually. అదొకే, వాళ్ళకంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ప్రొడక్షన్ లెగవాలి, వాళ్ళకంటే ముందు మేనేజర్లు కాదు, ప్రొడక్షన్ బాయ్స్ తెలుసు వాళ్ళు కూడా ప్రొడక్షన్ అసిస్టెంట్. వాడు మెస్కి వెళ్ళాలి, వీళ్ళు టిఫిన్లు ఎక్కించుకోవాలి, మార్నింగ్ ఫస్ట్ కాఫీలతో కాఫీలు అందరిని ఇవ్వాలి. లేపాలి. సో దే ఆల్ వర్క్ వెరీ హార్డ్ అండి. ఐ థింక్ వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చిన తప్పులేదు సార్. వాళ్ళు అడిగేది ఎంత సార్, మాకు ఒక 300 పెంచండి, 200 పెంచండి, ఇంతే కదా అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ ఫెడరేషన్లో ఉన్న ఈ డ్రైవర్స్ యూనియన్ కానీ ప్రొడక్షన్ వీళ్ళందరికీ చాలా ప్రొడక్షన్ హౌస్లు లక్షల బాకీలు ఉన్నాయి. అది ఇక ఇండివిజువల్ కంపెనీస్ సార్, అక్కడ కూడా కొన్ని వాళ్ళ సైడ్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. ఇటు డ్రైవర్స్ యూనియన్ అంటారు, వాళ్ళు ఎదవలే సార్, వాళ్ళు ఎదవలే. ఇప్పుడు క్వాలిస్ ఎప్పుడు ఉంది సార్, ఎప్పుడు 2005లో డిస్కంటిన్యూ చేశారు సార్ క్వాలిస్, గుర్తుందా మీకు? అంటే 20 ఏళ్ళు పైన అయింది డిస్కంటిన్యూ చేసిన క్వాలిస్. ఇప్పటికీ అదే వాడుతూ ఉంటాడు ప్రొడక్షన్, అదే డబ్బులు అడుగుతాడు మేడం. ఏంటి దానికి డోర్లు పనిచేయవు, ఏసీ పని చేయదు, అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, 5 లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటుంది అది, కానీ డబ్బులు మాత్రం అయ్యే కావాలి. వాళ్ళు అప్డేట్ అవ్వాలి, వాళ్ళ సైడు ఫాల్ట్ ఉంది. బట్ సో మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దట్ విత్ ద డ్రైవర్స్ యూనియన్. ఒకసారి నేను ఏదో సినిమాకి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పెట్టాను సార్. ఇన్ని కార్లు పెడతాం ఎందుకని చెప్పేసి 2 ఏసీ బస్సులు బుక్ చేసి 2 స్టాపింగ్ పికప్ పాయింట్స్ పెట్టాం. కృష్ణానగర్ ఇదే స్టాండర్డ్ పికప్ పాయింట్స్ 2 పెట్టాం, సాఫ్ట్వేర్ కంపెనీస్ లాగా. వాళ్ళు అంతే కదా, 20 సీటర్ ఏసీ బస్సులు పెడతారు, పికప్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో అందరినీ పికప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి అదుగో సినిమాకి అనుకుంటా పెడితే ఫస్ట్ డ్రైవర్స్ యూనియన్కి ఫోన్ చేశాను. ఎందుకంటే యూనియన్ రూల్స్ ఏ ఉంటాయి కదా. ఫోన్ చేసి, బ్రదర్ నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న బస్సులు ఉన్నాయా, నేను ఇలా పెట్టుకుంటాను. మా దగ్గర అలాంటి బస్సులు ఏం లేవు సార్. సో అప్పుడు నేను బయట పెట్టుకుంటాను. పెట్టుకుంటాను. సెకండ్ డే అనుకుంటా కృష్ణానగర్ పికప్ పాయింట్లో ఉంటే డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు వచ్చి ఆ అద్దాలు పగలగొట్టారు. వాళ్ళని అడిగాను కదా, ఏంటి పెట్టుకుంటానని అడిగాను, మీ దగ్గర లేవన్నారు, బయట పెట్టుకుని వచ్చి అద్దాలు పగలగొట్టారు. లక్కీగా ఏంటంటే ఆ బస్సు ఓనర్ ఎవడో మాకు సప్లై చేసినాడు, ఎవడో పెద్ద రౌడీ అంట. ఈ విషయం తెలంగాణ వాడు కత్తులు తీసుకున్న వాళ్ళ మనుషులు వస్తే వీళ్ళందరూ పారిపోయారు. తర్వాత ఏం చేశారు చూడండి, ఒక కాంప్రమైజ్కి వచ్చారు. లేదు సార్ మీరు యూనియన్ వాళ్ళని పెట్టుకోవాల్సింది, అట్లీస్ట్ ఒక డ్రైవర్నైనా పెట్టుకోవాల్సింది. నేను బస్సులు పెట్టుకుంటాం మాంటలేదు బ్రదర్, నా ప్రొడక్షన్ కన్వీనియన్స్ అది నేను చూసుకుంటాను, మీ వాడిని వాడిని పెట్టుకోవాలా పెట్టుకుంటాను, కానీ నాకు అది కారు అవసరం లేదు. వాడు రోజు పొద్దున్నే 6 గంటలకు వచ్చి అక్కడ నుంచోవాలి, బస్సు ఎక్కాలి, లొకేషన్కి తీసుకురావాలి, అక్కడ టీ ఇస్తాం, టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం, వాడికి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి. కానీ వాడికి పని ఏమి చెప్పట్లేదు, వాడికి కారు అవసరం లేదు, నాకు బేటా మాత్రం ఇస్తాను. కానీ వాడు ఒక్కరోజు బస్సు ఎక్కకపోయినా అక్కడ నుంచి నీ అగ్రిమెంట్ నా అగ్రిమెంట్ క్యాన్సిల్. ఓకే సార్ అన్నారు. వాడు 2వ రోజు నుంచే రాలేదు. సో ఆ సైడ్ ఫాల్ట్స్ ఉన్నాయి, ఆ యూనియన్ రూల్స్ అలాంటి వాటిలో ఫాల్ట్స్ ఉన్నాయి. మనం వాళ్ళని ట్రీట్ చేసే దాంట్లోనూ తప్పు ఉంది. సో దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ సార్. చాలామందికి నేను ఇప్పుడు ఇది చెప్పింది చాలా ఇరిటేటింగ్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవ్రీవన్ నోస్, అందరికీ తెలిసే విషయం, కానీ ఎవడు ఏం చేయడు దీని గురించి. ఆ చేంబర్లో కూర్చొని మాట్లాడతారు. ఆ చేంబర్ బిల్డింగ్ ఎంత ఓల్డ్, వాళ్ళ థాట్స్ కూడా అంతే ఓల్డ్. ఓకే, సో కన్సిడరేషన్ కదా. ఇప్పుడు మనకు పనిచేసే టెక్నీషియన్స్ లైఫ్ బెటర్ అవ్వాలి కదా. ఇన్కమ్ డిస్పారిటీ ఇంత ఉండకూడదు కదా. ఒకడు 100 కోట్లను, ఒకడు 100 రూపాయలను. ఏమంటారు? అంతే కదా, 100% అదే. సో దట్ ఈస్ మై ఫీలింగ్ అండి. సో అలాగే ఈ జర్నీలో, ఎంటైర్ జర్నీలో, అంటే మీరు డైరెక్టర్ కాకముందు ఆర్టిస్ట్గా చేశారు అవన్నీ ఓకే. సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? దేంట్లో ఒక విధంగా ఆర్టిస్ట్గా కానీ, డైరెక్టర్గా మారిన తర్వాత కానీ, ప్రొడ్యూసర్ అయిన తర్వాత కానీ. లక్కీగా టచ్ వుడ్ సుబ్బారావు నేనేం మేజర్ డిఫికల్టీస్ ఏం ఫేస్ అవ్వలేదు సార్. నేను డిఫికల్ట్ టు ఏంట్రా బాబు ఇది అనుకున్నది అదుగో సినిమానే. 6 నెలలు అయిపోతుంది అనుకున్న సినిమా 3 ఏళ్ళు పట్టింది నాకు. అదొక్కటే. ఏంటి రీజను? అంటే ఆ గ్రాఫిక్స్. ఫస్ట్ మనం యానిమెట్రానిక్స్ మెకానికల్ మోడల్తో పందిపిల్లని షూట్ చేద్దాం అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. సో 3D యానిమేషన్కి వెళ్ళాం. ఓకే. సో పిక్చర్ అంతా తీస్తాం 3D యానిమేషన్. ఇక అక్కడ నుంచి ఆ పందిపిల్లని ఆ లైవ్ యాక్షన్లోకి అసిమిలేట్ చేసి క్రియేట్ చేయడం అనేది అప్పుడు మనకున్న టెక్నాలజీకి బడ్జెట్కి బికెమ్ వెరీ డిఫికల్ట్. టైం పట్టేసింది బాగా.
అదొకటే. వేరే ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ ఆన్ ప్లాన్, ఎగ్జిక్యూషన్, బడ్జెట్, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఐ మీన్ నో ఇష్యూస్. అలాగే ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఆల్ అందరూ హీరోలతో, స్టార్ హీరోలతో చేశారు, అప్కమింగ్ హీరోలతో చేశారు. ఒక రవిబాబు ఆర్టిస్ట్ మోస్ట్ రిక్వైరింగ్ పర్సన్ అన్న టైంలో మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు వచ్చారు. అవును, మురారి తర్వాత ఎప్పుడన్నా అందరూ షాక్ అయిపోయారు. మా ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు. అప్పుడు నందిని రెడ్డి అనుకుంటా ఆ మురారి చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేది. అవును, కృష్ణ లాస్ట్ డేస్లో చెప్పాను, నందిని ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై లాస్ట్ ఫిల్మ్. దీని తర్వాత యాక్చువల్లీ బై వాట్ ఐ డోంట్ బి స్టూపిడ్, ఈ సినిమా తర్వాత నీకు అమ్మాయి అన్నట్టుగానే మంచి పేరు వచ్చింది, వేషాలు విపరీతం వచ్చింది. బట్ అప్పటికే డిసైడ్ అయిపోయాను సార్, ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ అనేది. సో ఎగ్జాక్ట్ మీరు అన్నట్టు ఆ పీక్ టైంలో ఇటు షిఫ్ట్ అయ్యాను. ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? నెవర్, నాట్ ఎ సింగిల్ డే. ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ మీన్ నో రిగ్రెట్స్ అట్ ఆల్ సార్. అంటే ఆర్టిస్ట్ కెరియర్, డైరెక్టర్ కెరియర్ రెండు డివైడ్ చేస్తే ఏది బెటర్ అన్నది ఎప్పుడన్నా అసలు ఆలోచన అనేది ఎప్పుడన్నా వచ్చిందా మీకు? కొంత నేను ఆర్టిస్ట్ అవటం వల్లనే నాకు కొంత డైరెక్టర్గా అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఫేసు ఆడిటోరియం తెలియదు. ఇప్పుడు తెలిసేమో ఎందుకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అప్పుడు ఆ రోజుల్లో తెలియదు కదా అసలు ఎవరు డైరెక్టర్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఓన్లీ హీరోలు వాళ్ళే తెలుసు. లక్కీగా నేను ఆర్టిస్ట్ అవటం వల్ల నా ఫేసు రిజిస్టర్ అయ్యేది. డైరెక్టర్ అంటే ఓహో వీడరా డైరెక్టర్ అని చెప్పేసి అదొక అడ్వాంటేజ్ ఉండేది. బట్ అదర్ దెన్ దట్ రెండు సెపరేట్ సార్ నాకు. ఎందుకంటే ఆ యాక్టింగ్ ప్రొఫెషన్ని సెపరేట్గా ట్రీట్ చేశాను, డైరెక్టర్గాను సెపరేట్గానే ట్రీట్ చేశాను. ఎందుకంటే డైరెక్టర్గా కూడా మోస్ట్లీ నా ప్రొడక్షన్సే చేశాను నేను. ఏదో రెండో సినిమాలు బయట చేశాను అంతేగాని. యా, ఇప్పుడు అనసూయ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత డైరెక్టర్గా బయట బ్యానర్స్లో మీకు అవకాశాలు తలుపు చేశాను కదా. ఇమ్మీడియట్గా నెక్స్ట్గా చేసింది నచ్చావులే, ఉషా కిరణ్ అలాగే. అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్లు, మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అసలు మీకు ఆఫర్ రాలేదు అప్పుడు ఆ టైంలో? లేదంటే వచ్చినా కూడా నన్ను ఎవడో అడగలేదు సార్. నన్ను ఎవరో నా టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అంటే ఏమున్నాయి ఆ రోజుల్లో? సురేష్ ప్రొడక్షన్స్ ఉండేది, ఉషా కిరణ్ ఉండేది. ఏమున్నాయి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అప్పుడు? ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2010-12. ఇవన్నీ ఇండివిజువల్ ప్రొడక్షన్ తర్వాత వచ్చినాయి కదా, ఈ కాల్డ్ సూపర్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు ఉన్నాయి తర్వాత వచ్చినాయి. అనేది అప్పట్లో కూడా ఇండివిజువల్గా ప్రొడ్యూసర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉండేవాళ్ళు సార్ అప్పుడు? నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు. బట్ ఏమి లేవండి నాకు తెలిసి అప్పుడు టాప్ ప్రొడక్షన్. కోర్స్ వాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలా మంది వ్యానిష్ అయిపోయారు. అప్పుడు అసలు నన్ను ఎవరు అడగలేదండి. ఎందుకంటే ఇదే బిజీగా ఉండేవాడు కదా, ఇటు సురేష్ బాబుతో కలిసి సినిమా చేయటం, ఇమ్మీడియట్ అది చేయటం, మళ్ళీ ఇమ్మీడియట్గా నాకు అసలు గ్యాప్ లేదు ఎక్కడ. గ్యాప్ లేకుండానే జరిగిపోయింది నాకు లక్కీగా. ఈవెన్ ఆ వరుస సక్సెస్ల తర్వాత స్టార్స్తో డైరెక్షన్లో సినిమా చేయాలి అన్న థాట్ ఎప్పుడు మీరు చూపించినట్టు అనిపించలేదు? ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు, అడగలేదు, చూడలేదు అసలు ఆ వైపు. అంటే సార్ నాకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలనుంది, వెరీ స్మాల్ ఇన్నోవేటివ్ క్యూట్ ఫిల్మ్స్ తీయాలనుంది. ఆ సైడ్ వెళ్తేనేమో 2-3 ఏళ్ళు వెళ్ళిపోతుంది నా లైఫ్లో. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ సో మచ్ టైమ్ ఇన్ లైఫ్ అండి. సినిమా తీయటం అంటే ఇన్నోవేటివ్ స్క్రిప్ట్ తీయటంలో కిక్, కానీ ఆ స్టార్తో చేయటం అంటే అది దాంట్లో పెద్ద కిక్ ఏమనిపించట్లేదండి నాకు. ఏముంటుంది, సినిమానే కదా తీయటం. డిఫరెన్స్ అక్కడ స్టారే కదా సార్. ద ప్రాసెస్ ఇస్ ద సేమ్ కదా. యా, ఆఫ్ కోర్స్ ప్రాసెస్ ఇస్ సేమ్. కాకపోతే ఒక డైరెక్టర్కి ఒక స్టార్తో చేసినప్పుడు ఉండే ఆ గుర్తింపు కానీ ఏమీ లేదు సార్. ఐ డోంట్ వాంట్ దట్ గుర్తింపు సార్. నేను స్టార్టింగ్లోనే ఫిక్స్ అయిపోయాను సార్. నేను నా కెరియర్ స్టార్టింగ్లోనే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను సినిమా తీయాలంటే ఐ వాంట్ పీపుల్ టు కమ్ టు ద ఫిల్మ్ బికాస్ నేను డైరెక్ట్ చేశాను కాబట్టి, నాట్ బికాస్ నేను ఒక స్టార్తో తీశాను, ఆ స్టార్ కోసం వచ్చారు, నా సినిమా చూసారు. ఐ డోంట్ వాంట్ దట్. ఈవెన్ టుడే ఐఎమ్ లైక్ దట్. నేను తీశాను కాబట్టి ఐ వాంట్, తక్కువ మంది అయి ఉండొచ్చు, బట్ నా కోసం రావాలి, నేను తీసిన సినిమాని చూడాలనేదే నా కోరిక. అంతేగాని నేను ఒక స్టార్తో తీశాను కాబట్టి నాకు నాట్ ఇన్ టు దట్.
అంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేశారు, హారర్ అన్ని జానర్స్ చేశాం సార్. ఈవెన్ ఇందాక నేను అన్నట్టు అడల్ట్ కంటెంట్ అన్నీ చేశాం సార్. చేశారు. అంటే అల్లరి తర్వాత మీరు ఇమ్మీడియట్గా అబ్బాయిలు అమ్మాయిలు చేశారు కదా. అమ్మాయిలు అబ్బాయిలు, అవును. అది ఎందుకో నాకు కొంచెం నచ్చలే అప్పుడు. యువర్ పర్సనల్ ఒపీనియన్. అప్పుడు ఆ రోజు సినిమా చూసినప్పుడు కూడా ఎవరో ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఎవరో వచ్చి ప్రింట్ కాస్ట్ కూడా రాశారండి. వాళ్ళ థియేటర్లోనే 95 రోజులు ఆడింది ఆ సినిమా. సో ఇట్ డిపెండ్స్, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అందులో కెరియర్స్ లాంచ్ అయినాయి. సోను సూద్ గారి ఫస్ట్ సినిమా అది. సో యూ మే డిస్కౌంట్ ద ఫిల్మ్. మీ పర్సనల్గా నచ్చి ఉండకపోవచ్చు, బట్ చాలా మందికి అది కల్ట్ ఫిల్మ్ కదా అది. అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌ డస్ ఇట్ మ్యాటర్ సార్? ఐఎమ్ మేకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. నా గురించి అసలు నా మీద ఎందుకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు మీరు? నాకు అర్థం లేదు. నేను ఇలాగే ఉంటానని చెప్పేసి. ఐఎమ్ హియర్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. రకరకాల సినిమాలు తీయడానికి కదా నేను ఉంది, ఒక టైప్ సినిమా తీయడానికి కాదు కదా. మీ నాన్నగారు ఏమన్నారు ఆ సినిమా చూసిన తర్వాత? ఏమో లేదు, ఆయన యాక్ట్ చేశారు కదా సినిమాలో. యాక్ట్ చేశారు ఆయన. అంటే ఆయన క్యారెక్టర్ అంతవరకు చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఫుల్ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు కదా. వన్స్ ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత ఆయన ఏమీ అనలేదు సార్. ఆయన ఏమీ అనలేదు. ఆయన అది చెప్పేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన నాకు అనసూయ రిలీజ్ అయ్యే రోజు ఫోన్ చేసి సెకండ్ హాఫ్లో చాలా లాగ్ ఉందన్నాడు. ఆ సెకండ్ హాఫే ప్రాణం ఆ సినిమాకి. ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్. సో మనం వీ రెస్పెక్ట్ యువర్ పర్సనల్ ఒపీనియన్, బట్ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆడిటోరియంది కదా ఫైనల్ ఒపీనియన్. ఆడిటోరియం రెస్పాన్స్ కదా అది. ఆడిటోరియం రెస్పాన్స్ మీరు చూసారు అమ్మాయిలు అబ్బాయిలకి ఎలా ఉంటుందో అసలు వాళ్ళకి టీవీలో వచ్చినా కూడా. ఆ యంగ్ పీపుల్కి ఆ కనెక్ట్ చిన్న చిన్న ఊళ్ళల్లో, ఏది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి స్మాల్ టౌన్స్లో, సింగిల్ స్క్రీన్ టౌన్స్లో కూడా 25 రోజులు 30 రోజులు ఆడిన సినిమా అది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద ఫిల్మ్స్. ఐ మీన్ ఐ స్టాండ్ బిహైండ్ ప్రతి సినిమా వెనకాల నేను నిలబడతాను సార్. మీకు ఏమన్నా ఆ సెంటిమెంట్ ఏమన్నా ఉందా? ఎక్కువ మీరు చేసే సినిమా కాదు అనిపించేది స్టార్టింగ్లో నాకు కూడా. అనే థాట్తోనే స్టార్ట్ అయ్యేది. ఎక్కడో టైటిల్ దొరికేది. ఇప్పుడు ఇది చూడండి, రేజర్ అని పెట్టాం, చేసాం, నువ్వు ఇలా చేసాం. మెజారిటీ ఫిల్మ్స్ చాలా వరకు ఆలో వచ్చినాయి. అది అంటే విశ్వనాథ్ గారికి ఒక ఎస్తో ఎలాగనో అలా మీకు ఏమన్నా? అలాగేం లేదు సార్, అలాగేం లేదు. ఐ థాట్ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి అందుకే కావాలని చెప్పేసి. ఓకే ఓకే, ఎక్కువ అయిపోతుందని. ఓకే. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ సో ఫార్? అంటే మీ కెరీర్ మొత్తం? సార్, పీపుల్ గెట్ వాట్ దే డిజర్వ్ ఇన్ లైఫ్ అనేది నేను ఐ బిలీవ్ ఇట్. ఇప్పుడు మనం ఎక్కువ డబ్బుల కోసం ఆశపడ్డా మనకు రావు. మనకి ఎంత రావాలని రాసి పెట్టుంటే అంతే వస్తుంది. సో నా కెరియర్లో నాకెంత ఫేమ్ రావాలో, లేకపోతే నాకెంత గుర్తింపు రావాలో, నాకెంత సక్సెస్ రావాలో అంతే వస్తుంది. అంతకుమించి ఎక్కువ రాదు కదా. బట్ నా ఎఫర్ట్ సుప్రీం. నేను ఎఫర్ట్ పెడతా ఉంటాను, ఓపికనంతకాలం పెడతాను. ఎక్కడో ఆగిన చోట ఆగుతాం అంతే. దట్స్ ఆల్. దాని గురించి నేను ఇది హ్యాపీయా కాదా నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను తీసిన ప్రతి సినిమా ఇట్ వాజ్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలామంది కొత్త టైప్ ఆఫ్ మనుషులను నా లైఫ్లో కలిశాను. చాలామంది కెరియర్స్ నా సినిమాల్లో నుంచి స్టార్ట్ అయినాయి. చాలామందికి అవకాశాలు ఇచ్చాం, చాలామంది నాకు అవకాశం ఇచ్చారు. వెరీ హ్యాపీ. ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో? అంటే మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లో నేను అది చేయకుండా ఉండాల్సింది. నెవర్ నెవర్. ఈవెన్ లడ్డుబాబు కానీ నెవర్ నెవర్ నెవర్. లడ్డుబాబు ఆ రోజు లడ్డుబాబు ఏదో మిక్స్డ్ రెస్పాన్స్ ఉండదు సార్. బట్ ఇవాళ మళ్ళీ టీవీలో చూసిన అరే భలే సినిమా సార్, ఇది ఎలా మిస్ అయ్యాం థియేటర్లు అంటుంటారు. సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ఎఫర్ట్ ఇస్ సుప్రీం కదా అది. ఇప్పుడు అతను ఆ రోజు వేసిన వేషం ఇవాళకి అది అలాంటి వేషం మళ్ళీ వేయలేదు కదా అతను. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు కదా ఎవరికి వేయటానికి. సో ఎంటైర్ కెరియర్లో మీరు రాజీవ్ మీనన్ గారి దగ్గర, మా గురువు గారు, మీ గురువు గారు, ఆయన దగ్గరకి మీరు కెమెరా అసిస్టెంట్గా నేర్చుకున్నది ఈ రోజు మీరున్న ఈ పొజిషన్కి అదే కదా సార్ ఫౌండేషన్. నాకు నేను బిజినెస్ స్కూల్లో నుంచి వచ్చాను బయటికి. నాకు అసలు ఫోటోగ్రఫీ అంటే తెలియదు. అడ్వర్టైజింగ్ చేయాలని, ఫిల్మ్స్ తీయాలని. మెడ్రాస్లో అప్పుడు అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ తీసేది ఆయన ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు అంతే. సో ఆయన కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాడు. 2-3 years అయింది స్టార్ట్ చేసి. ఏషియన్ పెయింట్స్ అని ఒక పెద్ద యాడ్ తీశారు. ఆయన బాగా పేరు వచ్చింది ఆయనకి. సో ఆయన దగ్గరికి నన్ను చిన్ని జయంత్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు మెడ్రాస్లో, కమీడియన్ ఆయన నన్ను పంపించాడు ఆయన దగ్గరికి. పంపిస్తే ఆయనకు చూసి అసలు ఇది పని చేయగలడా లేదా అని డౌట్ ఉండేది ఆయనకి. సో బట్ ఎనీవే ఆయన దగ్గర చేరిన తర్వాత షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్, బట్ బాగా దగ్గర అయ్యి నాకు బాగా ఎక్కువ దగ్గరికి తీసుకుని నేర్పించి పనులు చేయడం. నాకు అసలు ఏమీ తెలియదు సార్ నిజంగా. అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏమీ తెలియదు. బిజినెస్ స్కూల్ నుంచి వచ్చాను.
అక్కడ చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్డి రాజశేఖర్ అని పెద్ద కెమెరామెన్ ఉండేవాడు. కెమెరామెన్. నా కొలీగ్ అతను, నాకు సీనియర్ అక్కడ. మ్మ్. జిమ్ గణేష్, ఇప్పుడు భూపతి మ్మ్. అని ఒక కెమెరామెన్ ఉన్నాడు. భూపతి నేను ఇద్దరే ఉండేవాళ్ళం. ఓకే. సో ఇలా ఒక గ్యాంగ్ ఉండేది అప్పుడు. రత్నవేలు మ్మ్. వీళ్ళందరూ అప్పుడు అక్కడ బ్యాచ్ అది. లక్కీగా వాళ్ళందరూ సరే నేను రా కదా, నాకేంటంటే క్వశ్చన్స్ అడగటం అలవాటు నేర్చుకుంటానికి. మ్మ్. నేర్చుకునే ఆతృత ఎంత 22 ఏళ్ళు 23 ఏళ్ళ నేర్చుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మాన్యువల్ అని ఉంటుంది. నాకేమో బట్టి పట్టడం అలవాటు. మ్మ్. ఆ మాన్యువల్ చదువు నీకు అన్నీ అర్థం అవుతాయి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగనాడు. బట్టి అమెరికన్ సినిమాటోగ్రఫర్ మాన్యువల్ బట్టి వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఇలా నేర్చుకున్నాను అనమాట. ఫౌండేషన్ అక్కడే నాకు. మ్మ్. దాని తర్వాత రోజు ప్రాక్టికల్గా పనిచేయటం ఆయనతో పాటు యాడ్ ఫిల్మ్స్ మీద. సో అలా స్టార్ట్ అయింది లైఫ్. ఆ ప్రాసెస్లో మీరు కెమెరామెన్ కాకుండా సడన్గా ఆర్టిస్ట్ అయ్యారు కదా. కెమెరామెన్ డైరెక్టర్ అవ్వకుండా ఆర్టిస్ట్ అవటం బై డిఫాల్ట్ సార్. నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను అని కూడా అనుకోలేదు నేను అసలు. మ్మ్. నేను హెవీ కెమెరాస్ని హ్యాండిల్డ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుకుంటే బాడీ పెంచుకుంటే పెరుగుతుంది కదా ఎక్సర్సైజ్ చేస్తే. నన్ను ఇక్కడ నాయుడు గారు, వివి గారు వీళ్ళు చూసి నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయాలని చెప్పి అలా దింపారు. కానీ అది ఇట్ వాజ్ బై డిఫాల్ట్. అంతేగాని ఆర్టిస్ట్ అవటం అనేది. బట్ ఆర్టిస్ట్ అవ్వటం వల్లనే డైరెక్టర్గా టర్న్ అయ్యే అవకాశం అలాగే లేదు కదా వచ్చింది సార్. ఐ వాజ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ అడ్వర్టైజింగ్. ఆర్టిస్ట్ అయ్యేటప్పటికే ఐ హ్యాడ్ మై అడ్వర్టైజింగ్ కంపెనీ, యాడ్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను నేను. ఇక్కడ షూటింగ్ చేసేవాడిని ఆర్టిస్ట్గా, టక్మని వెళ్ళిపోయేవాడిని 3-4 days, మళ్ళీ యాడ్ ఫిల్మ్ షూట్ చేసేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. ఇలా జరుగుతూ ఉండేది. ఏదేదో సినిమా షూటింగ్ చేస్తున్నాం, ఆ జయంత్ సినిమా మహేష్ బాబు గారు గుర్రాల సినిమా టక్కర దొంగ చేస్తుంటే ఆ రోజు ఏదో అర్జెంటుగా పెప్సీ యాడ్ ఏదో షూట్ చేయాలి, ఏదో మాధవన్ డేట్ ఇచ్చాడంటే సరే ఇక్కడ షూటింగ్లో రిక్వెస్ట్ చేసి మెడ్రాస్ వెళ్ళి యాడ్ షూట్ చేసి ఆ నైట్ మళ్ళీ మార్నింగ్ వచ్చేలా షూటింగ్ ఇలాంటివి చేసేవాడు నేను. సో ఐ వాజ్ ఆల్రెడీ ఏ టెక్నీషియన్ మేకింగ్ యాడ్ ఫిల్మ్స్. కాదు, యాడ్ ఫిలిం మేకర్గా చేసిన వాళ్ళకి ఫిలిం మేకింగ్ అనేది ఈజీ చాలా. అలాగని కాదు సార్, ఏంటంటే బట్ స్టోరీ టెల్లింగ్ మీద గ్రిప్ వస్తుంది సార్. ఇది తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగే గ్రిప్ వస్తుంది. ఎందుకంటే 30 seconds యాడ్ తీస్తున్నారు, దాంట్లో 8 seconds ప్రోడక్ట్ డెమో సీక్వెన్స్ ఉంటుంది, 22 seconds ఉంటుంది మీకు. 22 secondsలో మీరు స్టోరీ చెప్పాలి. సో ఈ ట్రైనింగ్ అనేది ఫెంటాస్టిక్ అనమాట. బట్ ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ వేరేలాగా అయిపోయినాయి కదా. ఏమున్నాయి యాడ్ ఫిల్మ్స్, ఎవడో ఒక క్రికెట్ ప్లేయర్నో లేకపోతే ఒక సినిమా ఆర్టిస్ట్నో పెట్టి ఆడ ఏదో చెప్తాడు, అంతే టెస్టిమోనియల్ యాడ్ అయిపోతాయి. చాలా తక్కువ స్టోరీ బేస్డ్ యాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడంటే ప్రతి యాడ్లోనూ ఒక స్టోరీ ఉండేది, ఒక కథ. హస్బెండ్ వచ్చాడు ఇంటికి, ఏదో గిఫ్ట్ ఎక్కడో దాశాడు, వైఫ్ కోపంగా ఉంది ఏమీ తేలేదని చెప్పేసి, బట్ సర్ప్రైజ్గా డిస్కవర్ చేస్తుంది. ఈ లోపల హస్బెండ్ కనపడ్డు ఎక్కడో ఉంటే ఇద్దరు కలుసు. ఇది ఒక స్టోరీ అనుకోండి, ఒక మూమెంట్. ఈ మూమెంట్ని 22 secondsలో మీరు అందంగా చెప్పగలగాలి కదా. ఈ ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట అడ్వర్టైజింగ్. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏం నథింగ్. ఇప్పుడు అన్నీ ఏఐ బేస్డ్ యాడ్స్ వచ్చేసినాయి కదా. అవును, ఎవరేం చేయక్కర్లేకుండా యాడ్స్ వచ్చేసినాయి. సో ప్రజెంట్ డైరెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఐ చూస్ టు నాట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ సార్, ఐఎమ్ సారీ. అంటే నేను ఏదో సినిమాల ద్వారానే కాదు, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మంచి ఎఫిషియెంట్ డైరెక్టర్స్ చాలామంది వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశం. అన్ని సినిమాలు నేను చూడట్లేదు కదా సార్, నాకు అంత టైం ఉండలేదు అన్ని సినిమాలు చూడటానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా తెలియట్లేదు సార్. సినిమా బాగుంది అనుకుంటున్నాను కానీ తర్వాత ఆ పేరు గుర్తుంటలేదు, లేకపోతే పేరు తెలియట్లేదు. ఎందుకంటే అంత కాంటెంట్ ఎక్కువైపోయింది, నాట్ ఏబుల్ టు. సో ఇవాళ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం సార్. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇప్పుడు రేజర్ ఏంటి, ఓన్లీ తెలుగేనా లేదంటే అదర్ ఓన్లీ లాంగ్వేజ్? తెలుగే సార్. ముందు మనం ఒక్క భాషలో కరెక్ట్గా తీస్తే చాలు సార్. ఈ పాన్ ఇండియా, తొక్కలో ఇండియా ఇవన్నీ వద్దు మనకి. మలయాళం ఇండస్ట్రీ చూడండి, వాళ్ళ భాషలో వాళ్ళ కోసమే తీసుకుంటారు. ఆ సినిమా బాగుంటుంది, అన్ని భాషల్లోకి వెళ్తుంది, అవునా కదా. వాళ్ళు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. లేదు సార్, ఎక్కడ వెరీ రేర్లీ అండి, వెరీ రేర్లీ. బట్ అంటే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ వాళ్ళ కోసమే తీసుకున్న సినిమాలు అవి. ఇది ఓన్లీ తెలుగులో తీసాం సార్, తెలుగు ఆడియన్స్ కోసమే తీసాం. ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది ఇది, వేరే ఏ భాషలోనే డబ్బింగ్ చేయలేదు. సో మన తెలుగు ఆడియన్స్ బాగుందంటే అప్పుడు మిగతా వాటి గురించి ఆలోచిద్దామని డిసైడ్ అయ్యాం. సో ఈ సందర్భంగా మనం ముగించబోయే ముందు ఎటు సినిమా కూడా నాన్నగారి జయంతి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అలాంటి హ్యూమన్ బీయింగ్స్ చాలా తక్కువ ఉంటారు ప్రపంచంలో. ఫెంటాస్టిక్ ఫాదర్,
అంతకుమించి బెటర్ క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఒక అద్భుతమైన ఫాదర్ అండ్ ఫ్యామిలీ మ్యాన్, ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్, మనిషి. ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తూ ఉంటాను నేను, మా ఫాదర్తో పనిచేసిన వాళ్ళు, లేకపోతే మా ఫాదర్ని తెలిసిన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక స్టోరీ ఉంటుందండి మా ఫాదర్ గురించి. వాడి పర్సనల్ స్టోరీ ఏదో ఉంటుంది. సార్ నాన్నగారు నాకు ఈ విధంగా హెల్ప్ చేశారు, నాన్నగారు నాకు అది చేసి పెట్టారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు నాకు, ఇంక్లూడింగ్ ఎ జోక్. అబ్బా నాన్నగారు ఆ రోజు జోక్ వేశారండి, ఏదో. ప్రతి ఒక్కడికి మా ఫాదర్తో ఇండస్ట్రీలో ఒక పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. ద బిగ్ ఫిష్ అనే ఒక సినిమా ఉంది, అది గుర్తొచ్చింది అనమాట. ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, అతను వాళ్ళ పిల్లలకి కథలు చెప్తూ ఉంటాడు. అరే నేను 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 పలానా చోటకి వెళ్ళాను రా, అక్కడ ఒక 9 అడుగుల మనిషి నాకు కలిశాడు అని చెప్పి వాడి గురించి ఏదో కథ చెప్తాడు. ఇంకొక విచిత్రం, వాళ్ళ పిల్లలకి ఏమనిపిస్తుంది, అంత ఫేక్ చెప్తున్నాడు వీడు ఫాదరు, చెప్పి అన్నీ ఇలాంటి మనుషులు అసలు ప్రపంచంలో ఉంటారా అని అభూత కల్పనలాగా చెప్తూ ఉంటాడు. ఆ మనిషి చచ్చిపోతాడు. ఫ్యూనరల్ కండక్ట్ చేస్తుంటే అతను ఎవరెవరి గురించి చెప్పాడో వాళ్ళందరూ వస్తారు. అలా మా ఫాదర్ ఉన్నప్పుడు నాకు తెలియదు ఈ స్టోరీస్ అన్నీ. ఈ స్టోరీస్ ఎవరు చెప్పేవాడు కదా. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఐ కీప్ మీటింగ్ పీపుల్ కదా, లొకేషన్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఒక హ్యూమన్ రిలేషన్షిప్ ఉన్న స్టోరీ చెప్తారు. అంటే ఈయన వాళ్ళకి హెల్ప్ చేసిన స్టోరీస్ అవన్నీ ఏంటంటే మస్ట్ బీన్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో మీ నాన్నగారికి మీరు వారసత్వం, మరి మీ పిల్లలు ఏంటి మీ వారసత్వాన్ని? ఐ డోంట్ నో అండి, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇద్దరికి, మా అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేనేం చెప్పానంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, లైఫ్కి సంబంధించిన పనులు. ఆ పనులు ఫినిష్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి. వెదర్ ఇట్స్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏదైనా సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దే ఆర్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ అంటే ఎటు యాక్టింగ్ సైడ్ ఉందా, లేదంటే బిహైండ్ ద కెమెరా? బిహైండ్ ద కెమెరా. ఫాదర్ బిహైండ్ ద కెమెరా వాడే కదా. ఆఫ్ కోర్స్ మీ ఫాదర్ ఆర్టిస్టు, మీరు ఆర్టిస్ట్ కాకుండా బిహైండ్ కెమెరా వెళ్ళారు కదా. ఆర్టిస్ట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. ఇప్పుడు నాకు అన్నీ చేయాలని ఉంటుంది సార్, బట్ మా పిల్లలకి అన్నీ చేయాలని ఉంటుందో లేదో తెలియదు మరి నాకు. ఇంకా అక్కడ దాకా ఎక్స్ప్లోర్ చేయలే ఇంకా. ఓకే. బట్ దే ఆర్ బోత్ వెరీ క్రియేటివ్, వెరీ టాలెంటెడ్ కిడ్స్. బట్ వాళ్ళని రైట్ ఈకో సిస్టంలో కనుక వాళ్ళు పెట్టగలిగితే మనం, ఐ థింక్ దే విల్ బ్లూమ్. బట్ ఇంకా టైం ఉంది దానికి. ఓకే, గుడ్ సార్. సో మీ రేజర్ 8వ తారీఖు రిలీజ్ కాబోతున్న రేజర్ మీకు మంచి పేరు తేవాలి అంటే, ఒక్కసారి మీరు మీ జానర్కి డిఫరెంట్ జానర్లో వచ్చారు, ఇది యాక్షన్. సో ఇందులో కూడా మీరు మంచి హిట్ కొట్టాలి. మిగతా సినిమాలు ఎలాగైతే మీరు సక్సెస్ఫుల్గా థ్యాంక్ యూ సుబ్బారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, చూశారు కదండి రవిబాబు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.